అక్కడ చర్చి దగ్గర వచ్చిన తర్వాత గార్గేపురం గ్రామస్తులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది, చూడాలి, వినాలి అని మీ అందరూ మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ 5 సంవత్సరాలలో కోట్ల మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్తో మొదలు పెట్టాడు మహానుభావుడు. ఆ తర్వాత రైతులకు రుణ మాఫీ అయితేనేమి, పేదవాళ్ళకు జబ్బులు వస్తే ఆరోగ్యశ్రీ అయితేనేమి, పేద బిడ్డలు చదువుకోవడానికి ఉచితంగానే ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, 108 అయితేనేమి, పేద ప్రజలకు లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, ఎంతోమందికి లక్షల ఎకరాలు భూ పంపిణీ అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి ఒక పథకమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలైన పథకమే ఈ ఉపాధి హామీ పని. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని, కరువు పని అని కూడా అంటాం. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ అద్భుతమైన పథకాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలోనే అనంతపూర్ జిల్లాలో సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఇక్కడే మొదలు పెట్టడం జరిగింది ఈ ఉపాధి హామీ పని. ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా జరిగింది అంటే అసలు కొప్పుల రాజన్న గారు ఇక్కడ ఉన్నారు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి ఆఫీసర్గా పనిచేసిన కొప్పుల రాజన్న గారు ఎన్నో వివరాలు చెప్పారు. ఇక్కడ ఎందుకో మరి మైక్ ఇస్తే చెప్పలేకపోయారు. కొన్ని విషయాలు నేను చెప్తా. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫీసర్గా ఉండి కొప్పుల రాజన్న గారే ఈ ఉపాధి హామీ పనికి విధి విధానాలు అన్ని రూపొందించడం ప్రధాన పాత్ర పోషించిన వారు. ఆ రోజుల్లో గ్రామాలకు వెళ్ళి గ్రామస్తులకు ఏమి కావాలి అని కనుక్కునే విషయంలో చాలామంది గ్రామస్తులు ఉపాధి హామీ పనిలో మాకు డైరెక్ట్గా పేమెంట్ కావాలి, మధ్యలో మధ్యవర్తులు ఉంటే కమిషన్లు కట్టింగ్లు అవుతున్నాయి అని అంటే రాజశేఖర రెడ్డి గారికి చెప్పించి ఏకంగా ఒకేసారి 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. అంతేకాదు కొప్పుల రాజన్న గారి ద్వారా ఎంతోమంది మహిళల కోరిక కూడా రాజశేఖర రెడ్డి గారి ముందు పెట్టారు. ఏమిటంటే మహిళలు కూడా సమాన వేతనం కోరుకుంటున్నారు. మహిళలు మగవారంత పని చేయలేకపోయినా బిడ్డల బాధ్యత మహిళ మీద ఉంటుంది కాబట్టి ఉపాధి హామీ పని చేసినప్పుడు మహిళలు కూడా సమాన వేతనాలు అడుగుతున్నారు అని కొప్పుల రాజన్న గారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి చెప్తే వెంటనే ఒప్పుకొని ఆ రోజుల్లో ఏకంగా మహిళలు కూడా సమానంగా వేతనాలు ఉండాలని ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ఎన్నో విధి విధానాలు రూపొందిస్తే ఫేజ్ 2లో ఉపాధి హామీ దేశమంతా అమలు చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో నియమించిన విధి విధానాలే దేశమంతా అమలు చేయడం జరిగింది. ఈ ఉపాధి హామీ పని ఎంత గొప్పది అంటే ఎంత అద్భుతమైన పథకము అంటే కోట్ల మంది ప్రజలకు ఉపాధిని ఇచ్చింది ఈ ఉపాధి హామీ పని. కోట్ల మంది ప్రజలకు, సామాన్య ప్రజలకు ఉపాధిని ఇప్పించిన పథకము ప్రపంచంలోనే ఇంకొకటి లేదట. అందుకే దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఈ ఉపాధి హామీ పని మీద ఎన్నో రీసెర్చ్ పేపర్లు కూడా తయారు చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. అంత గొప్ప పథకము ఈ ఉపాధి హామీ పని. ఎందుకంటే పేదవాడికి పని ఇచ్చిన పథకం. పేదవాడు కూడా నాకు పని కావాలి అని గ్రామస్తుల పెద్దల దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ పేదవాడికి 15 రోజుల్లో పని చూపించాల్సిన పథకం ఉపాధి హామీ పని పథకము. అలా 100 రోజుల పాటు అడిగే హక్కు ఆ గ్రామస్తులకు ఉంది.
పని చేసిన 15 రోజుల్లోనే మళ్ళీ వేతనాలు చెల్లించాల్సిన అవసరము ఆ గ్రామ పెద్దలకు ప్రభుత్వానికి ఉంది. అది ఉపాధి హామీ చట్టం గొప్పతనం. ఉపాధి హామీ పని వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో వలసలు తగ్గాయి. ఎందుకంటే పని దొరికింది కాబట్టి. అప్పటికి పని లేక, అప్పటి వరకు పని లేక పని కోసమని ఏ బొంబాయికో చెన్నైకో ఇలా ఎన్నో నగరాలకు వలస వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఉపాధి హామీ పని వచ్చినాక గ్రామస్తులకు గ్రామంలోనే అంతో ఇంతో పని కలిగింది. గ్రామస్తులు అంతో ఇంతో పని చేసుకోగలిగి తలెత్తుకొని ఉపాధి హామీ పని వేతనాలు తీసుకొని ఇక్కడే వాళ్ళ కుటుంబాలతో వలసలు వెళ్ళే అవసరం లేకుండా ఉపాధి హామీ పని వాళ్ళు ఎంతో మందికి సహాయం చేసింది. అలా ఎన్నో కుటుంబాలను నిలబెట్టింది ఉపాధి హామీ పని. ఇలా 20 సంవత్సరాలు జరిగింది ఉపాధి హామీ పని. ఇప్పుడు బీజేపీ అధికారంలో 11 సంవత్సరాలుగా అధికారంలో ఉంది బీజేపీ పార్టీ. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉపాధి హామీ పనిని మొత్తానికే ఎత్తేయాలని చూస్తున్నారు. అందుకే ఉపాధి హామీ పని ఇక ఉండబోదు అని చెప్తూ వాళ్ళు పెట్టిన ఒక కొత్త చట్టమట, విబి గ్రామ్ చట్టం. అంటే ఉపాధి హామీ పని స్థానంలో ఒక కొత్త చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుందన్నమాట. అసలు ఉపాధి హామీ పనికి బీజేపీ పెట్టే ఈ కొత్త పథకానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకో కూడా చెప్తాం. ఉపాధి హామీ పనిలో గ్రామాల అభివృద్ధి జరిగింది. ఉపాధి హామీ పనిలో గ్రామస్తులకు పని కల్పించి